నూనె బాగా వేడాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసి రెడ్గా అయ్యే వరకు వేగించాలి. వేగిన దాన్ని పక్కకు తీసుకొని అందులోనే ఏలాకులు, కడిగి పెట్టుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, పెరుగు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ కోసం ఎండు కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇందులోనే పోసుకోవాలి. ఫస్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేగించాం కదా, వాటిని వేసి బాగా కలిపి సిమ్లో ఒక 20 minutes వేగించాలి. 20 minutes బాగా వేగిపోయాక కర్రీ ఇలా ఉంటుంది. కన్సిస్టెన్సీ చూసి మరొక 10 minutes సిమ్లో పెట్టుకొని ప్లేట్ తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి.